సాంద్రానందపయోదసౌభగతనుం పీతాంబరం సుందరం పాణౌ బాణశరాసనం కటిలసత్తూణీరభారం వరం రాజీవాయతలోచనం ధృతజటాజూటేన సంశోభితం సీతాలక్ష్మణ సంయుతం పథిగతం రామాభిరామం భజే. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. శుభేన పౌరుషేణాసు శుభమాసాద్యతే ఫలం అశుభేనాశుభం నిత్యం దైవం నామ చ దైవం నామ న కించన. శుభకర్మ వలన మంచి కర్మ వలన మంచి కలుగుతుంది, చెడ్డ కర్మ వలన చెడ్డ సంభవిస్తుంది. మంచి పని చేస్తే మంచి మంచి వస్తుంది, చెడ్డ పని చేస్తే చెడ్డ వస్తుంది. మంచి పని చేసేటటువంటి వారికి భగవంతుడు కూడా తోడ్పడతాడు. తస్మాత్ పురుషయత్నేన వివేకం పూర్వమాశ్రయేత్ ఆత్మజ్ఞానమహార్థాని శాస్త్రాన్ని ప్రవిచారయేత్. తస్మాత్ అంటే అందువలన, పురుషయత్నేన వివేకం పూర్వం ఆశ్రయేత్. పూర్వం పురుషయత్నేన వివేకం ఆశ్రయేత్. పూర్వం అంటే ఈ సాధన ప్రారంభించే ముందు వివేకమును ఆశ్రయించాలి. ఏ విధంగా? పురుష ప్రయత్నం చేత వివేకమును జ్ఞానమును ఆశ్రయించాలి. గురువు దగ్గరికి వెళ్ళే ముందు, వేదాంత శ్రవణం చేసే ముందు కొన్ని అధికార సంపత్తి చెప్పారు. ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది జగత్తు, ఇది పరమాత్మ అని మొట్టమొదట బాగా విభజించి తెలుసుకోమన్నారు. రెండవది వైరాగ్యం అన్నారు. మూడవది శమదమ ఉపరతి తితిక్ష సమాధానం మొదలైనవి బాగా సంపాదించుకోమన్నారు. నాలుగవది ముముక్షత్వం అన్నారు. మోక్షం పొందాలి అనేటటువంటి కోరిక. గురువుని ఎందుకు ఆశ్రయిస్తున్నావు? మోక్షమును పొందుటకు. వేదాంత పఠనం ఎందుకు చేస్తున్నావు? శ్రవణం ఎందుకు చేస్తున్నావు? అందుకొరకే అనే లక్ష్యం ఒకటి ఉండాలి. అది లేకపోతే వాడు ఆ పరతత్వాన్ని సాధించలేడు. సాధించిన తరువాత దీన్ని వదిలేయవచ్చు. దేన్ని? మోక్షేచ్ఛను, మోక్షం కావాలనే కోరికను అప్పుడు వదిలేయవచ్చు. ముందు అవసరం. ఎన్నో మనం అనవసరమైన వస్తువులను అవసరమైన దాని కొరకు పోషిస్తూ ఉంటాం. సస్యములు ఉన్నాయి, పైర్లు. ఆ ధాన్యం కొరకు ఈ గడ్డిని మనం, గడ్డి అంటే ఎండుగడ్డి కాదు, సస్యం అన్నమాట. అంటే పైరు. దాన్ని ఎరువు వేసి నీరు కట్టి ఎంతో శ్రమపడి మందులు చల్లి దాన్ని తెగులు పట్టకుండా కాపాడతాం. ఎందుకని కాపాడుతున్నాం? గడ్డి కొరకు కాదు. ఎందుకొరకు? ధాన్యం కొరకు.
ఒడ్లు రావడం కొరకు. ఫలాలమేవ ధాన్యార్థీ త్యజేత్ గ్రంథమశేషత అన్నారు. గ్రంథ పఠనాన్ని కూడా చేస్తున్నారు, వేదాంత శ్రవణం చేస్తున్నారు. ఈ గ్రంథాలను ఎప్పుడు వదిలిపెట్టవచ్చు? మొదట వదిలిపెట్టకూడదు, మధ్యాహ్నం వదిలిపెట్టకూడదు, కడపట వదిలిపెట్టవచ్చు. ఎట్లా? ధాన్యమును పొందిన తర్వాత గడ్డిని మనం ఎలా వదిలేస్తామో అలానే ఆ పరతత్వమును పొందిన తర్వాత ఈ గ్రంథాలను వదిలేయవచ్చు. అంతవరకు వీటిని బాగా కాపాడుతూ ఉండాలి, అంతవరకు వేదాంత శ్రవణం చేస్తూ ఉండాలి. శంకరాచార్యుల వారు అప్పుడు వదలకూడదు అన్నారు ఈ గ్రంథాలు. ఎందుకు వదలకూడదంటే, పడవ యొక్క సహాయం చేత నీవు నది దాటావు, దాటిన తర్వాత పడవ పగలగొట్టాలని ఉందే, ఇంకా దాటేవానికి పనికొస్తుంది కదా, ఎందుకు పారేయడం ఎందుకు అన్నారు. అది ఎంతో సమంజసమైనది. నేను పడవ దాటాను, ఇంకా నాకు పడవతో అవసరం లేదు అని నిప్పు పెట్టేయడము, లేకపోతే దాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టేసేయడం అది మంచి పనే. ఇంకా దాటేవాడు ఎంతమందో కనిపెట్టుకొని ఉన్నారు. తనకు అవసరం లే, వాళ్ళకి అవసరం. కాబట్టి పూర్వం తనకు అవసరం, ఇప్పుడు వారికి అవసరం. అందువల్ల ఎప్పుడు గ్రంథాలు కాపాడుతూనే ఉండాలి అని మనకు తెలుస్తూనే ఉంది. కర్మ కూడా అలానే. పూర్వం తన చిత్తశుద్ధి కొరకు, దాని తర్వాత లోక సంగ్రహార్థం అన్నాడు. ముందు తన ప్రయోజనం కొరకు జ్ఞానమును పొందిన తర్వాత లోక సంగ్రహార్థం, అంటే లోకమును బాగు చేయుట కొరకు. ముందు అవసరమే, తర్వాత అవసరమే. జ్ఞానానికి ముందు కర్మ చేయాలి, జ్ఞానం తర్వాత, జ్ఞానమును పొందిన తర్వాత కూడా కర్మ చేయాలి. ఎందుకని? ఇది ముందు తన కొరకు, అది ఇతరుల కొరకు అని స్పష్టంగా గీతలో చెప్పాడు, యోగ వాసిష్టంలో చెప్పారు, ప్రతి చోట చెప్పారు. విశ్వామిత్రేణ మునినా ఆత్మజ్ఞాన మహార్థాని శాస్త్రాన్ని ప్రవిచారయేతు. ఆత్మజ్ఞానమును పొందడానికి శాస్త్రములను బాగా పఠించాలి, విచారించాలి, తత్వమును ఆలోడించాలి. దాన్ని 10 మంది కూర్చొని సద్బుద్ధితో చర్చించుకోవాలి. వాదన కూడా మంచిదన్నాడు. గీతలో భగవంతుడు చెప్పారు, మంచి బుద్ధితో వాదించే వారిలో వాదమును నేను అన్నాడు. మంచి బుద్ధితో వాదించాలి, చెడ్డ బుద్ధితో కాదు. వాడిని జయించాలి అనే దృష్టిలో కాదు, విషయం తెలుసుకుందాం అని ఇద్దరు కూర్చొని వాదించవచ్చు, చర్చించుకోవచ్చు. ఇది ఇట్లా, అది ఇట్లా, గురువు చెప్పింది ఈ విధంగా చెప్పారు, నువ్వు మర్చిపోయినావేమో అని వారికి చెప్పొచ్చు, వీరు మర్చిపోయింది వారు అందివచ్చు. ఇక చర్చించుకోవాలి. తత్వ నిర్ణయార్థం. విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరతః పౌరుషేనైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామనాన్యథా. ఇక ప్రారంభించి చెబుతున్నాడు కదా వశిష్ఠ మహర్షి, రామచంద్ర, కేవలం నా అదృష్టం, నా యోగం అని చాలామంది అంటుంటారు. ఆ యోగం అనేది ఏమిటో, ఆ అదృష్టం అనేది ఏమిటో దాన్ని అపార్థం చేసుకుంటున్నారు, సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఎందుకయ్యా భగవద్గీత చదవడం లేదు, ఆశ్రమానికి ఎందుకు రావడం లేదు, లేకపోతే సత్సంగాలు ఉన్నవి కదా, అనేక మండళ్ళు ఉన్నాయి, అనేక సమాజాలు ఉన్నాయి, వాటికి ఎందుకు రావడం లేదు అంటే నా యోగం బాగాలేదు అంటాడు వాడు. అంటే వీడికి ఆ ఆశ్రమాలకు మహానుభావుల వద్దకు వెళ్ళేటట్టుగా బ్రహ్మదేవుడు రాసి పెట్టాలన్నమాట. అట్టుంటేనే వెళ్తాడు, లేకపోతే వెళ్ళడు. వీడు యోగం బాగలేదు. ఇంకా ఏది రామాయణం చదవకూడదా అని అంటే, బా అంత అదృష్టం అండి నాకు. ఈ రెండు వీటిని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. యోగం లేదు, ఏమీ లేదు. పూర్వ రమణ భగవాన్ ఉన్నప్పుడు ఆయన దర్శించమంటే అంత యోగం మాకు పడుతుంది అన్నారు చాలామంది. రైలు ఎక్కండి పడుతుందని చెప్పాం మేము. ఆ రైలే తీసుకుపోయి ఆ యోగం కలగజేస్తుంది, అక్కడ దింపేస్తుంది. అందువలన ఇంకోటండి,
ఇటువంటి వాటి మాత్రం యోగం బాగుండదు. 11-12 గంటలు అయ్యేసరికి తినడానికి మాత్రం యోగం బాగుంటుంది, సంపాదించుకోవడానికి యోగం బాగానే ఉంటుంది, భార్యా బిడ్డలను పోషించడానికి డబ్బు వాటికి యోగాలు బాగుంటాయి, వాటికంతా యోగాలే. దీనికి వచ్చేసరికి యోగం బాగుండదు వాళ్ళకి. అది అదృష్టం ఉంటే ఎవరైనా భార్య ఉప్పు లేదు పప్పు లేదు బియ్యం లేదు, అదృష్టం ఉంటే దొరుకుతుంది, లేకపోతే దొరకదని చెప్పుకోకూడదు. బయలుదేరి వెళ్ళి ఎంత దూరమైనా వెళ్ళి అక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, దానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి మాత్రం యోగం యోగం అట, ఏం యోగం యోగం రోగం, అంత పిచ్చి మాట శాస్త్రం ఒప్పుకోదు. అందువలన ఇక్కడ ఓ రాఘవ, నీ ఎదుట ఉన్నటువంటి విశ్వామిత్రుడు మేనక వల్లో పడ్డాడు ముందు, దాంతో బ్రహ్మచర్య వ్రతం పాటు చేసేసుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి మంచి గుణం ఏమిటంటే సుగుణం. పడినా నా యోగం నా అదృష్టం ఇలా ఉంది అని కూర్చోలేదు. ఇప్పుడు పొరపాటు చేశాను, పోయింది, తపశ్శక్తి అంతా పోయింది, మళ్ళీ సంపాదించుకుంటాను అని బయలుదేరి వెళ్ళిపోయినాడు ఆయన. ఏమంటారు, ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటారు. విజయమును పొందడానికి దానిలో విఫలత్వం పొందడం ఒక స్టెప్పింగ్ స్టోన్ అన్నమాట, ఒక సోపానం అన్నమాట. ఒక సోపానం నిర్మించుకోవచ్చును. అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒక రహస్యం ఉంది. ప్రయత్నించని వానికంటే ప్రయత్నించి పడిపోయిన వాడు గొప్పవాడు. మరలా ప్రయత్నించేటప్పుడు ఆ లోపాలను ఆ దోషాలను సవరించుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. అది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పడిపోయినా సరే ప్రయత్నం మాత్రం వదలకూడదు. ఓ క్లాసులో ఫెయిల్ అయినాడు, ఆ కింది క్లాసులో నుంచి పై క్లాసులోకి వచ్చిన వానికంటే ఈ ఫెయిల్ అయిన వాడు గొప్పవాడు కదా. ఎందుకంటే ఓసారి సంవత్సరం చదివి ఉన్నాడు, మళ్ళీ చదివితే బాగా వాడికి హృదయానికి పడుతుంది, ఈసారి బాగా మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అందువలన ఇతను 2-3 సార్లు తపస్సును పాటు చేసుకున్నాడు. ఎవరు? నీ ఎదుట ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షి. మళ్ళీ ఏం చేశాడు? అఖండమైనటువంటి ప్రయత్నంతో, తీవ్రమైనటువంటి యత్నంతో, అఖండ దీక్షతో సాధించాడు. కాబట్టి క్షత్రియుడుగా ఉండి బ్రహ్మత్వమును పొందాడు. కాబట్టి రామా, పురుష ప్రయత్నంలో అంత శక్తి ఉంది, అంత గొప్ప మహిమ ఉంది. అదృష్టం అదృష్టం అని కూర్చోకూడదు, పురుష ప్రయత్నం బాగా చెయ్యాలి. ఏవం పురుషకారేణ సర్వమేవ రఘోద్వః ప్రాప్యతే నేతరేణేహ తస్మాత్ సశుభదోస్తుతే. రామచంద్ర, ఈ విధంగా పురుష ప్రయత్నం చేత అభీష్టములనన్నిటినీ, కోరికలనన్నిటినీ తీర్చుకొనవచ్చును. పురుష ప్రయత్నం చేస్తే దాని వలన, దాని సహాయం వలన విద్యను సంపాదించవచ్చును, ధనమును ఆర్జించవచ్చును, కీర్తిని పొందవచ్చును, పదవులను కూడా పొందొచ్చును, అట్లనే జ్ఞానమును కూడా పొందొచ్చును అని చెబుతున్నారు. దానికి గాని దీనికి గాని అన్నిటికీ పురుష ప్రయత్నం అనేటటువంటిది ఆధారంగా ఉంది. పౌరుషేణ ప్రయత్నేన అని చెప్పారు. దానికి దీనిలోనే ఒక రహస్యం చెప్తాడు. ఇక ముందు ముందు చెప్తాడు, ఇప్పుడే అవసరం లేదు, అది వచ్చినప్పుడు చెబుతాం. ప్రాక్తనం వాసనాజాలం నియోజయతి మాం యథా తథైవ తిష్ఠాభిమునే కృపణః కిం కరోమ్యహం. శ్రీరామ ఉవాచ. రాముడు చెబుతున్నాడు, వశిష్ఠ భగవాన్, మునీంద్ర, మీరు చెప్పిన దానిలో నాకు ఒక సందేహం కలుగుతుంది. ఏమిటి అంటే, మాకు పూర్వజన్మ కర్మ ఒకటి ఉంది.
ఆ కర్మ మమ్మలను ఎట్ట ప్రోత్సహిస్తే అట్ట చేసేవాళ్ళమే గాని ఆ ప్రేరణ, పూర్వ ప్రేరణ ఎలా మమ్మల్ని నియోగిస్తే ఆ విధంగా ప్రవర్తించగలమే గాని మేమేమి పురుష ప్రయత్నం చేయగలం? పురుష ప్రయత్నం చేసినందువలన ఆ పురుష ప్రయత్నం పూర్వ వాసనను త్రిప్పేదిగా ఉండొద్దా? అంత సామర్థ్యం ఆ పురుష ప్రయత్నానికి ఎక్కడ ఉంది అంటున్నా. ఇది చాలా మంది అనే మాట. ఇది ప్రాక్తనం వాసనాజాలం నియోజయతి మాం యథా తథైవ తిష్ఠామి మునే కృపణః కిం కరోమ్యహం. కృపణుణ్ణి నేను, ఏవి శక్తి లేనివాణ్ణి. పూర్వ కర్మను కూడా త్రిప్పుకునేటటువంటి సామర్థ్యం నాకు లేదు. ఈ ప్రశ్న భీమవరంలో వెళ్ళినప్పుడల్లా ఒక ఆయన అడుగుతూ ఉంటాడు. మన ప్రయత్నం ఏముందండి? పూర్వజన్మ కర్మ ఎలా ఉంటుందో అలా జరుగుతుంది, కానీ మన ప్రయత్నం ఏముంది? ఆయనకు చెప్పినా మళ్ళీ వెళితే మళ్ళీ ఈ ప్రశ్నే అడుగుతాడు. ఎన్ని పర్యాయాలైనా ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ఆయనకు ఎన్నో విధాలు చెప్పాం. ఆయనకు ఒక 7-8 లక్షల రూపాయలైనా ఉన్నాయి. పెద్ద రైస్ మిల్ ఉంది. మేము ఉన్నప్పుడల్లా పదార్థాలని పంపిస్తాడనుకోండి. ఆయన దగ్గర ఒకటి ఉంది, స్వాములను పరీక్ష చేయాలి అని. ఆయన ఏమనుకుంటాడు? వెళ్ళినప్పుడల్లా ఒక 116 ఇవ్వాలి అనుకుంటాడు ఆశ్రమానికి. అనుకొని ఏం చేస్తాడంటే క్రమం జరిగేటప్పుడు ఇవ్వడు, ఇంకా ఇవ్వడు అని నిర్ణయించుకోవాలి. అడిగితే అసలే ఇవ్వడు. ఎప్పుడు ఇస్తాడు? రైలు ఎక్కిన తర్వాత ఇస్తాడు. తాను ఇవ్వలేదని అనుకుంటారేమో అని అన్ని మన వల్లంతా పరీక్షించి అప్పుడు ఇస్తాడు. లోకంలో ఎన్ని ప్రవృత్తులు కలిగినటువంటి వాడు ఉన్నారో చెప్పడానికి వీల్లేదు. అందువలన మొదట అనుకున్నాం, చిన్నస్వామి మేము ఏమి ఇవ్వలేదు, అంత 6 లక్షలు ఉండేటటువంటి వాడు మన సంస్థకి ఏమి ఇవ్వలేదు అనుకున్నాం. కానీ ఇక పోనీలే అనుకున్నాం. ఒకసారి తెలిసిన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇస్తాడులే అని తెలిసిపోయింది. కాబట్టి ఆ పూర్వ వాసనను అనుసరించి ఆ కర్మలు జరుగుతుంటాయి, కానీ బలహీనులం, మేమేం చేయగలం అంటున్నాడు. ఏదో పొరపాటున వినోదంగా ఉంటుందని ప్రారంభిస్తారు అసలు లోకంలో. ఈ ధూమపానం అనేది అంటే చుట్టా బీడీలు తాగేటటువంటి వారు, సిగరెట్లు తాగేటటువంటి వారు ముందు ఇతరులు తాగేది ఆకాశానికి వదులుతూ ఉంటే వాళ్ళెంతో దానివల్ల సుఖపడుతున్నారు అనుకొని అదేదో ఆకాశానికి అలా పొగ వెళుతుంటే అనేది ఒక వినోదం అనుకొని ప్రారంభిస్తారు. ఒక 4 రోజులు అయిన తర్వాత, 10 రోజులు అయిన తర్వాత, కొన్ని మాసాలు అయిన తర్వాత ఏ మహాత్ముడైనా చెప్తే అది చెడ్డది అని పేపర్లో రాస్తూనే ఉన్నారు. క్యాన్సర్ మొదలైనటువంటి కురుపులు దానివల్ల వస్తాయి అని. సిగరెట్లు ఎక్కువ తాగినందువల్ల ఇటువంటి కురుపు రాచరణాలు అవన్నీ కూడా వస్తాయి. అప్పుడు మానేయాలంటే పత్రికలు చదివో, మహాత్ముడు ఉపన్యాసాలు వినో మానేయాలి అంటే సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఏమైందది? వ్యసనం అయి కూర్చుంది. తాగుతావా తాగవా, లేకపోతే నీకు తలనొప్పో, నీకు జ్వరమో, లేకపోతే ఏదో వచ్చినట్టు చేసేస్తాను. అట్లనే ఈ వ్యసనాలన్నీ అంతే. కాఫీ వ్యసనం, దాని తర్వాత ఈ ధూమపాన వ్యసనం, ఇంకా ఇటువంటివెన్నో
ఒకడికి రామకృష్ణ పరమహంసుల వారు చెప్పారు, ఒక ఉదాహరణ చెప్పారు. ఒకడికి ఈ నల్లమందు వేసుకునే అలవాటు ఉందిట. నల్లమందు వాడు గురువు దగ్గరికి వచ్చాడు. స్వామి, మిమ్మల్ని ఆశ్రయించాను, నన్ను కృతార్థుని చేయండి, నా జ్ఞానం ఉపదేశించండి అన్నాడు. సరే, ఆశ్రమంలో ఉండు అన్నారు ఆయన. ఆయన దయాసముద్రుడు కాబట్టి ఆశ్రమంలో ఉంది. ఎప్పుడు కనిపెట్టారు ఈ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు వాడు నల్లమందు వేస్తాడు అని కనిపెట్టారు. ఆశ్రమంలో ఇతర శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు, స్వామి వీడు నల్లమందు వేస్తాడు, వీడిని వెలగొట్టాల్సిందని. ఏరా నువ్వు నల్లమందు వేస్తావట, నువ్వు వెళ్ళిపో. స్వామి, నల్లమందు వేసేది వాస్తవమేను, మంచి వాళ్ళను ఉద్ధరించడంలో మీ గొప్పతనం ఏమున్నదండి, నాబోటి వాళ్ళను మీరు మార్చినట్టయితే అది ప్రయోజనంగాని గట్టివాడుగా ఉన్నాడు శిష్యుడు. అట్లా కాదురా, నీవు నల్లమంది అయినా నన్నైనా వదలాలే అన్నాడు. వాడన్నాడు, తమరిని వదలను, నల్లమందు వదలను అన్నాడు. రెండూ వదలను నేను అన్నాడు. అది ఎట్లా కుదురుతుందిరా, ఆశ్రమంలో ఉండాలంటే నల్లమందు వదలాలి, నల్లమందే ఉండాలంటే ఆశ్రమం వదిలిపెట్టి గురువును వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కాదండి, నా వంటి దుర్మార్గుని బాగు చేయకపోతే ఎట్టనండి మీరు. అప్పుడు పాపం ఈ గురువు గారికి దయగలిగింది. అయితే సరే, అయితే నీకు వదిలిపెట్టాలని ఉందా? స్వామి, వదలడం లేదు కానీ నాకు మాత్రం వదలాలని ఉంది. దానివల్ల డబ్బు ఖర్చు అవుతున్నది, చెడ్డ పేరు వస్తున్నది, దానివల్ల దేహం డొల్లైపోతున్నది, నా ఆరోగ్యం పాడైపోతుంది, అన్నీ తెలుసు. వదలాలని మాత్రం ఉంది, వదలలేకుండా ఉన్నాను, వదిలిపెట్టలేకుండా. సరే, నువ్వు బజారుకు వెళ్ళు, ఒక పలక పుల్ల అంటే బలపం తెచ్చుకో అన్నారు. తెచ్చుకో. నీవు ఎంత నల్లమందు వేస్తావు అంటే దినానికి 3 పర్యాయాలు, 3 పర్యాయాలు ఒక్కో పర్యాయం బేడ ఎత్తు వేస్తాను అన్నాడు. సరే బాబు, అయితే బేడ ఎత్తు నేను ఇక్కడ తెలుసు అంటే, నా దగ్గర ఉందండి, ఇది ఒక చిన్న త్రాసు ఉంటుంది, మన దగ్గర ఉంటుంది పాపం, ఉంటే దాంతో తుచ్చుకొని వేసుకునేవాడు. బాబు, నేను చెప్పినట్టు చేస్తావు కదా? తప్పకుండా చేస్తాను. ఈ పలక పుల్లుందే, దీన్ని ఆ బేడ ఎత్తుగా ఉండేటట్టుగా తుంచి తూచుకో. ఎప్పుడైతే ఈ నల్లమందు నువ్వు వేసుకుంటావో ఆ బలపంతో, ఈ జిల్లాలో బలపం అంటారు, ఇంకో చోట పలక పుల్ల అంటారు, ఏదో అనుకోండి, దాంతో ఓం అని పలక మీద రాయి. ఎన్నిసార్లు నువ్వు వేసుకుంటావో అన్నిసార్లు ఓం అని రాయి. ఇదే మంత్రం నీకు. ఇది వేసుకున్నప్పుడల్లా ఓం అని రాస్తుంది. రహస్యం ఏమిటి? ఆ ఓం అని వ్రాయగా ఆ పుల్ల అరుగుతూ వస్తుంది, దీని పరిమాణం తగ్గుతూ వస్తుంది. బేడది క్రమంగా తగ్గుతుంది. తర్వాత అనన్నర అవుతుంది, ఇంకా తగ్గుతుంది, ఇంకా కొన్నాళ్ళకు అది నెమ్మదిగా తగ్గుతుంది. ఎందుకంటే ఇది అరుగుతూ రావాలి కదా. కేవలం ఈ బలపం పూర్తిగా అరిగేసరికి ఆ దురభ్యాసం నీకు పోతుంది. అలా పోగొట్టేసుకున్నాడు వాడు. అందువలన వినోదంగా వెళ్ళేటటువంటివి అవి వ్యసనాలై పట్టుకుంటాయి. ఇక వదలవు. నీ ఒకటి దురభ్యాసాలు నేర్పుకోవడం సులభం, కానీ వదలడం చాలా కష్టం. శ్రీ వశిష్ఠ ఉవాచ, వశిష్ఠముడు చెబుతున్నాడు, అత ఏవ హి హే రామ శ్రేయః ప్రాప్నోషి శాశ్వతం స్వప్రయత్నోపనీతేన పౌరుషేణైవ నాన్యథా. రామచంద్ర, కావున పురుష ప్రయత్నం చేత శాశ్వతమైన మేలును, ఆత్మహితమును, శాశ్వతమైనటువంటి పదవిని పొందగలవు. దానికి మరి ఒక మార్గం కానీ మరి ఒక ఉపాయం కానీ లేదు. ద్వివిధో వాసనా వ్యూహ శుభశ్చైవాశుభశ్చతే ప్రాక్తనో విద్యతే రామ
ద్వయోరేకతరోధవా. పూర్వజన్మ వాసనలు ఉన్నవి, అవి రెండు విధాలుగా ఉంటాయి. కొన్ని శుభవాసనలని, కొన్ని అశుభవాసనలని, సద్వాసనలని, దుర్వాసనలని, దుష్టవాసనలు అన్నమాట. అవి రెండు విధాలుగా ఉంటాయి. ఎందుకంటే మానవుడై జన్మించినటువంటి వాడు ఎప్పుడూ పాపకార్యాలే చేయడు, ఎప్పుడూ పుణ్యకార్యాలే చేయడు. దానికి కారణం ఏమిటంటే పూర్వజన్మలో ఈ మానవ జన్మ మరలా రావడానికి కారణం శుభాశుభాభ్యాం. ఈ శుభాశుభ వాసనలు సమానంగా ఉండడం వలన ఈ మానవ జన్మ తనకు లభించినది అని మనకు వేదాలు శాస్త్రాలు బోధిస్తున్నాయి. అంటే ఏమనర్థం? వాడు శరీరం వదిలేసరికి వాడు చేసుకున్నటువంటి పుణ్యపాపములు సమానంగా ఉంటే మరలా మానవ జన్మ రావడంలో తనకేమి ఆక్షేపణ లేదు, అభ్యంతరం లేదు అనుకోవాలి. ఎవడలా లెక్కబెట్టి చేస్తున్నాడు? చనిపోయేటప్పటికి రెండు సమానంగా ఉండాలి. పోనీ ఆ ఉత్తమమైన జన్మ రాకపోతే రాకపోయింది, మానవ జన్మకైనా ఏమంటారు గ్యారంటీయా? మానవ జన్మ గ్యారంటీ ఉండాలంటే, తప్పకుండా మానవ జన్మ రావాలంటే చనిపోయే సమయానికి పుణ్యపాప కర్మలు సమానంగా ఉండాలి. అప్పుడు మా మానవ జన్మ వస్తుంది. కాబట్టి పూర్వం పుణ్యపాప మిశ్రిత కర్మల వలన వీడికి మానవ జన్మ వచ్చింది. కాబట్టి వీడు రెండూ చేస్తాడు, ఒకటే చేయడు. ఇటు దేవాలయానికి వెళ్తాడు, ఇది ఎవరైనా పర్సు కొట్టేస్తాడు, మళ్ళీ ఇంకొక కొంతమందికి దానము చేస్తాడు, ఇంకో తోచినంత వరకు పరోపకారము చేస్తాడు, అసత్యము మాట్లాడతాడు. రెండు మానవ జన్మలో రెండు కలిసే ఉంటాయి, ఒక్కటే ఉండనే ఉండదు ఎప్పుడు. అందువలన శుభాశుభములు అనేటటువంటి వాసనలు రెండు ఉన్నాయి. వాసన ఉఘేన శుద్ధేన, మళ్ళీ చేయడంలో పాపకార్యములు ఎక్కువ, పుణ్యకార్యం తక్కువ చేయవచ్చు అని మానవ జన్మ రావడానికి మాత్రం వాడికి ఆ రెండు వాసనల్లో సమానంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ వాసనా వ్యూహ శుభశ్చైవా శుభశ్చతే ప్రాక్తనో విద్యతే రామ ద్వయోరేకతరోధవా. పూర్వజన్మ సంబంధమైనటువంటి వాసనలు శుభకరములైనవి, అశుభకరములైనవి అని రెండు విధాలు ఉన్నాయి. వాసనౌఘేన శుద్ధేన తత్ర చేదపనీయసే తత్క్రమేణ శుభేనైవ పదం ప్రాప్స్యసి శాశ్వతం. ఈ రెండు విధములైనటువంటి వాసనలలో ఈ శుద్ధవాసనాపూర్వకములైన సత్కార్యములను అభివృద్ధి చేసుకుంటూ దుష్టవాసన ప్రేరితములైన ఈ అశుభవాసన తగ్గించుకుంటూ వస్తే శాశ్వతమైనటువంటి పదవిని, మోక్షమును నీవు పొందగలవు అని చెప్తున్నాడు. అధచేదశుభోభావ త్వాం యోజయతి సంకటే ప్రాక్తనస్తదసౌ యత్నాత్ జేతవ్యో భవతా స్వయం. ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోరామా, పూర్వజన్మ వాసనను అనుసరించి దాని ప్రోత్సాహం వలన కర్మలు చేయడం అనేటటువంటిది ఇది సామాన్య ధర్మం అయినా, ఇది సామాన్య సూత్రం అయినా, దానిని కూడా మరలించుకోవడానికి, దుష్టమార్గమున వెళ్ళేటటువంటి మనస్సును మరలించుకోవడానికి తగినటువంటి శక్తిని, తగిన బుద్ధిని భగవంతుడు మానవ జాతికి ప్రసాదించు. వెళ్ళడం అనేది న్యాయమే గాని దాన్ని మళ్ళీ త్రిప్పుకోవడానికి కూడా శక్తిని ఆ పరమాత్మ అనుగ్రహించి ఉన్నాడు. దాన్ని ఉపయోగించుకోవాలి. ఎట్లను అంటే శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్
పరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి. శుభం అశుభం అనేటటువంటి రెండు మార్గాల వలన రెండు కాలవలు ఉన్నాయి. ఒక శుభరూపమైనటువంటి కాలం ఒకటి, అశుభమైన కాలం ఒకటి, రెండు దగ్గర దగ్గరగానే ఉన్నాయి. శుభ పథి అంటే మార్గంలో వెళుతూ ఉన్నటువంటి నీరు రంధ్రం వేసుకొని అశుభమైన కాలవకు వచ్చేటట్టయితే అప్పుడు ఏం చేయాలి? ఆ రంధ్రం పడినటువంటి చోట రెండు పారల మన్ను వేసి బాగా బిగదొక్కాలి. అది మనకు తెలియదు కానీ రైతులకు బాగా తెలుసు. రైతులు ఏం చేస్తారంటే పొలంలో నీరు పెడుతూ ఉంటారు. తమలపాకు తోటలకు పొలానికి నీరు పెడుతూ ఉంటారు. నీరు పెడుతూ ఉంటే ఆ ప్రక్కన ఉన్నటువంటి కాలువ తెగిపోతుంది. తెగిపోతే నా యోగం ఇలా ఉంది, తెగిపోయింది అనుకుంటాడా వాడు? అట్ట అనుకోడు. ఏం చేస్తాడు? రెండు పారల మన్ను తీసి వేసి బాగా బిగదొక్కుతాడు. బిగదొక్కి ఈ మార్గంలో వెళ్ళనిస్తాడు నీటిని. అదే రామకృష్ణ పరమహంస వారు కూడా ఒక ఉదాహరణ చెప్పారు. ఒకడు వేకోన 3 గంటలకో వచ్చాడు. 6 గంటల వరకు తలుమెత్తాడు, నీరెత్తిపోశాడు. ఇప్పటికి తోట పారుంటుంది అనుకున్నాడు. వచ్చి చూశాడు, ఒక 7-8-10 అడుగులు నీరు వచ్చిందే కానీ తర్వాత రాలేదు. ఏమి కారణం అనుకున్నాడు. అనుకొని కాలువ వెంబడి కాలువలో వెళ్ళి చూస్తే అక్కడ ఏమి జరుగున్నది? ఆ కాలువలో ఆ రాత్రి సమయంలో పందికొక్కులు వచ్చి బాగా లోతుగా రంధ్రాలు పెట్టే వాటిలోకి వెళ్ళిపోయింది ఎత్తినటువంటి నీరంతా. ఎందుకు చెప్పారు ఈ ఉదాహరణ? ముందు వాడు 3 గంటలకు వచ్చినా లాందర పెట్టి దీపం పెట్టి కాలువ ఎలా ఉందా అని చూసుకొని నీళ్ళు ఎత్తితే బాగుండేది. ఎక్కడ పందికొక్కులు కలుగులు చేసినావో అక్కడ నీరు వేసి తొక్కి దాన్ని సరి చేసుకొని నీరు పెట్టినట్టయితే తోట పారేది. అట్లా చేయలేదు. నీరు ఎక్కాడు, తోట పారలేదు. శ్రమ ఏమో అయిపోయింది, ఆయాసపడ్డాడు, కష్టపడ్డాడు, ఫలమేమో దక్కలేదు అని చెప్పారు. కాబట్టి నీవు ధ్యానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు ఈ రంధ్రాలన్నీ పూడ్చుకొని జపం చే. దానికి చెప్పారు ఆయన రంధ్రాలు. కాలువ రంధ్రాలు ఉన్నాయి, 7 నవరంధ్రాలు. శరీరానికి 9 వాకిళ్ళు, 9 రంధ్రాలు. వీటిని బాగా పూడ్చుకొని అంటే జయించి అప్పుడు జపమో ధ్యానమో చేస్తే ఫలిస్తుంది. కానీ లేకపోతే ఈ కలుగుల్లోకి వెళ్ళిపోతుందిరా బాబు నువ్వు చేసిన శ్రమంతాను అన్నాడు ఆయన. కాబట్టి రైతు ఏ విధంగా అక్కడ కొంచెం రంధ్రం వేసుకొని నీరంతా వ్యర్థంగా పోతూ ఉంటే వాడు పురుష ప్రయత్నం దాన్ని దిట్టం చేసుకుంటాడో, అది కాకుండా దారిన వెళ్ళి కాలువ చూసుకునేటప్పుడు చిన్న రంధ్రమే కదా అని వాడు అలక్ష్యం చేయడు. ఇదేం చేస్తుందిలే అనుకోడు. చిన్న కొద్దిగా బొట్టు వస్తున్నాయి యువతలకి, పర్వాలేదులే అనుకుంటాడా? అనుకోడు, తొక్కుతాడు వాడు. దాన్ని కూడా వదిలిపెట్టాడు. కొద్దిగా కూడా వెళ్ళనివ్వకూడదు అన్నమాట. దుష్ట విషయాల మీదకి కొద్దిగా కూడా మనస్సును వెళ్ళకూడదు. కొద్దిగా వెళ్ళింది రేపు ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకడు వంకాయ దొంగిలించుకొచ్చాట. వాళ్ళ అమ్మన్నది, కూరకోలేదు నాయనా, బాగుంది, మంచి పని చేశావు, ఈ వంకాయలో కొంచెం ఇంకేదైనా పప్పు అది వేసుకుంటే మనకు సరిపోతుందిలే అని మంచి పొగిడింది. ఇవాళ వంకాయ తెచ్చిన వాడు రేపు టెంకాయ తెచ్చాడు. బాగుంది, ఇవాళ కూడా బాగుంది అన్నాడు. టెంకాయ తెచ్చిన వాడు ఎల్లుండి గుమ్మడికాయ తెచ్చాడు. అంతకంటే పెద్దది, అంతకంటే పెద్ద దొంగతనం. అంతకంటే అక్కడి నుంచి కన్నాలు వేయడం, దొంగతనం చేయడం, తీసుకురావడం. బాగుంది నాయన అంటున్నది తల్లి. ఎంతకాలం సంపాదిస్తే వస్తుంది, బాగుంది పని అంటుంది. అక్కడ పోలీసులు వచ్చి పట్టుకున్నారు, వాడి సంఖ్యలు వేశారు, వాడిని తీసుకుపోతున్నారు. మా అమ్మతో ఒక మాట చెప్పొస్తాను, అనుజ్ఞ ఇవ్వండి అన్నారు. సరే మేము ఇక్కడే ఉంటాం, నువ్వు రాకపోతే మరి వాడకు
ధైర్యంగా వీడు పట్టి కట్టి తీసుకుపోవచ్చునని. సరే అక్కడ ఉన్నారు వీడు. వంకాయ తెచ్చినప్పుడే కర్రతో నన్ను కొట్టుంటే ఇంత పని జరిగి ఉండదు కదా. మంచి పని చేశావు, మంచి పని చేశావు అని పొగిడావు, అది మంచి పని కొని చేశారు, నాకు ఈ గట్టి పట్టింది, నీవు కారణం అని చెప్పి చెవు గట్టిగా కొరికాట, తల్లి చెవు. అందువల్ల అది అభివృద్ధి పొందుతుంది. రమణ భగవాన్ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఎవరో పాపం గంజి తీసుకొచ్చేవారు. ఆ గంజి తాగుతూ ఉండేవారు. గంజి తాగుతూ ఉంటే దానిలో ఉప్పు ఉండేది కాదు, కొంచెం తాగడం కష్టంగా ఉండేది. పోనీ రేపు ఉప్పు తెమ్మందామా అని అనుకునేవారట. రేపు వచ్చేటప్పుడు ఈ గంజితో కూడా అంత ఉప్పు పట్టుకురా అని అంటే బాగుంటుంది అనుకునేవారు. ఉప్పు అడిగిన నోట పప్పు అడగవలసి వస్తుంది, పప్పు అడిగిన నోట ఎల్లుండి పాయసం అడగవలసి వస్తుంది, దీని దుంపదేగా ఇది ఇక్కడనే చేయాలి అనుకున్నారట. గుడ తాగేసేవారట. అంతే, ఉప్పు లేకుండానే గంజి తాగేసేవారు. గంజి తపస్సు చేసుకునేవారు. ఉప్పు దగ్గర నుంచి పప్పుకు పోయింది, పప్పు దగ్గర నుంచి పాయసం ఏది క్షీరాన్నం, పరవాన్నం అట్లా వెళ్ళిపోతుంటుంది మనస్సు. ఆ కోరికలు ఎలా పోతూ ఉంటాయి. అందువలన మనవాడు కూడా అలానే చేస్తున్నాడు. నరసమ్మ గారు చెబుతున్నారు, మధ్యాహ్నం తెచ్చుకుంటే అదంతా ఇది అయిపోతుంది, కళ్ళు మూసుకొని తాగేస్తున్నాడు పాపం. అట్లా రమణ భగవాన్ వాళ్ళే. శుభేష్వేవావతారయేత్ స్వమన పురుషార్థేన బలేన బలినాం వర. వెళ్ళేటటువంటి వర మనస్సును బలవంతంగా తీసుకురావాలి అని చెబుతున్నాడు. బండి కట్టాము ఎద్దును, అటు చూస్తున్నది, దాన్ని బలవంతంగా లాగాలి అన్నమాట, లేకపోతే రోడ్డు తప్పించేస్తుంది. అందువలన మనస్సును కూడా బలినాం వర, బలవంతంలో శ్రేష్ఠమైనటువంటి రామచంద్ర, చెడు విషయాలకు వెళ్ళేటటువంటి మనస్సును బలవంతం చేత మంచి విషయాలకు త్రిప్పాలే. ఒకవేళ నీవు తిప్పలేకపోతే నువ్వు తిప్పడానికి ప్రయత్నం చేస్తూ నా ప్రయత్నానికి కొంచెం సహాయం చేయండి అని సద్గురువుని అడగొచ్చు. నేను దాన్ని తిప్పలేకున్నాను, దేవదేవా నాకు అటువంటి శక్తిని ఇవ్వని ఆ పరమాత్మను కూడా ప్రార్థించవచ్చు. ఈ రెంటి సహాయం వలన దాన్ని మరలించుకోవాలి కానీ నా యోగం నా అదృష్టం అని ఏడుస్తూ కూర్చోకూడదు. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. అశుభాచారితం యాతి శుభం తస్మాదపీతరతో జంతోశ్చిత్తం హి శిశువత్ తస్మాత్ తచ్చాలయేద్బలాత్. బాలకుడు చిన్న బిడ్డ, వాడు నిప్పు పట్టుకోవడానికి వెళ్తాడు. ఏం చేస్తుంది తల్లి? బలవంతంగా యువతలకి తీస్తుంది, లేకపోతే వీడు నిప్పు పట్టుకుంటాడు. నిప్పు పట్టుకుంటే ఏమి అనుకోవచ్చు, నిప్పు పట్టుకున్నాడంటే ఆ బాధ వీళ్ళకే. ఆసుపత్రి తీసుకుపోవడం, అక్కడి నుంచి అంత కట్లు కట్టించడం, వీళ్ళు ముందు బాధపడాలి, వాడి బాధ అలా ఉంచి వీళ్ళు బాధపడాలి. ఆ అమాయక అయిన లేక అమాయకుడైన బాలిక గాని బాలుడు గాని ఆ నిప్పు పట్టుకోవడానికి గాని, లేకపోతే పైన అరుగు మీద ఆడుకుంటూ ఉంటారు, దొర్రు కింద పడిపోవచ్చుగా. కాబట్టి ఏం చేస్తుంది, వెళ్ళి అయ్యయ్యో అరుగు మీద ఆడుకుంటారు, కొసకొచ్చారని చెప్పి ఏం చేస్తుంది, మధ్యకు తీసుకొస్తుంది తల్లి. ఇంకా ఏదో కొన్ని పనికిరాని వస్తువులను నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు, తుప్పు పెట్టినవి, మట్టితో ఉన్నవి అవన్నీ నోట్లో. అప్పుడు ఏం చేస్తుంది తల్లి, అవన్నీ కూడా యువతల బలవంతంగా తీసేస్తుంది. తింటే తిన్నాడు, చచ్చాడు అనుకుంటుందా? అనుకోదు, బలవంతంగా తీసేస్తుంది. అదొక అలవాటు చాలా మంది, చాలా బిడ్డలు. ఎందుకంటే కృష్ణుడే తిన్నాడు అనుకోండి, మన్ను తినడం అనేటటువంటిది ఆ బాల్యంలో ఉన్నటువంటి వాళ్లకు మహా అలవాటు. వెంటనే వెళ్ళే మన్నుంటే నోట్లో వేసేసుకుంటారు. బాగా ఓ సంవత్సరం లోపు బిడ్డలను కాపాడడం చాలా కష్టం. సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఇటువంటి పనులన్నీ చేస్తుంటారు. పనికిరాని వస్తువు నోట్లో పెట్టేసుకోవడం కానీ, లేకపోతే మట్టి తినేసేయడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళని ఎలాగా బలవంతంగా కాపాడుతుందో తల్లి, ఈ మనస్సును కూడా ఆ విధంగా కాపాడాలే. చెడ్డ పనులు చేసేటప్పుడు బలవంతంగా యువతలకి లాగాలే. శిశువత్ అని చెప్తున్నాడు, శిశువు వలె. సమత
సాంత్వనేనాసు నద్రాగితి శనైః పౌరుషేణ ప్రయత్నేన లాలయేచ్చిత బాలకం. కాబట్టి రామచంద్ర, అనర్థముల మీదికి, విషప్రాయములైన విషయముల మీదికి వెళ్ళేటటువంటి మనస్సును దాని ఇష్ట ప్రకారం పోనివ్వకూడదు. దానిని పౌరుషం చేత, ప్రయత్నం చేత, పురుష ప్రయత్నం చేత, శనై మెల్లమెల్లగా, గీతలో కూడా చెప్పాడు కదా, మెల్లమెల్లగా అంటే మొండితనం చేయకూడదు. మెల్లమెల్లగా ముళ్ళ మీద పడినటువంటి వస్త్రాన్ని తీసుకున్నట్టు అని చెప్పాం కదా, మెల్లమెల్లగా దాన్ని లాలయే చిత్తబాలకం. తాను నిప్పు పట్టుకోవడానికి వెళ్ళేటటువంటి బాలుణ్ణి యువతలకి తీసింది తల్లి. మళ్ళీ ఆ నిప్పు పట్టుకోవడానికే వాడు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎత్తుకున్నా అటే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏం చెయ్యాలా? లాలయే, ఏడుస్తున్నాడు, లాలించాలి. ఆ మనస్సు దాని మీద నుండి మరలించాలి. ఇంకా గిలకలిచ్చో లేకపోతే బొమ్మలిచ్చో ఆ నిప్పు తాకడానికి వెళ్ళే దాన్ని ఇంకో దాని మీదకి మరలించాలి వాడి మనస్సును. మరలించిన వాడు దీంతో గిలగిలగిలంటుంటే ఇది ఒక వినోదంగా ఉంటాడు, ఆడుకుంటుంటాడు. మనస్సును కూడా అంతేనని చెప్తున్నాడు. నేను చెడ్డ విషయాల మీదకి వెళ్ళేటటువంటి మనస్సును నెమ్మదిగా తీసుకొచ్చి, ఎక్కడైనా వేదాంతం చెప్పేవాళ్ళు ఉంటే, ఎక్కడైనా దేవాలయాలుంటే, ఎక్కడైనా ఏదైనా ఉంటే అక్కడికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలి వాడిని. ఈ విధంగా చేయగా కొంతకాలానికి అది మంచి విషయాల మీదనే ఉంటుంది, చెడ్డ విషయాల మీదకి వెళ్ళదు. ప్రాగభ్యాస వశాజ్జాతో యదా తే వాసనోదయ తదాభ్యాసస్య సాఫల్యం విద్ధిత్వమరిమర్దన విద్ధిత్వం అరిమర్దన శత్రువును నశింపజేసేటటువంటి శక్తి కలిగిన రామచంద్ర, తదాభ్యాసస్య సాఫల్యం, పూర్వవాసన చెడ్డగా ఉండి ఆ విధంగా మనస్సు విషయాల మీదకి లాగుతూ ఉంటే, బలవంతంగా లాగుతూ ఉంటే, దానిని అశుభవాసన నుండి శుభవాసనలకు మరలించడం కాకుండా శుభవాసన సంబంధమైన సత్కార్యములను అభివృద్ధి చేసుకొని దానికి సంబంధించినటువంటి అభ్యాసమును నీవు ఎల్లప్పుడూ చేయుతూ ఉన్నట్లయితే నీవు భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అభివృద్ధిని పొందగలవు అని చెబుతున్నాడు. తదాభ్యాసస్య సాఫల్యం విద్ధిత్వమరిమర్దన, దానికి ముఖ్యమైనది అభ్యాసం. గీతలో ఇంకోటి చెప్పాడు, హ్రీహి అని చెప్తాడు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యం అక్రోధ త్యాగశాంతి అపైశునం దయాభూతేషు అలోలత్వం మార్దవం హ్రీహి అచాపలం అని చెప్తాడు. మంచి గుణాలు 26 గుణాలు చెబుతూ భగవంతుడు సిగ్గు కూడా మంచి గుణాల్లో ఒకటి అని చెప్తాడు. సిగ్గెందుకు? సిగ్గు అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే, భగవంతుడి అభిప్రాయం ఏదైనా ఒక దొంగతనం చేయాలని కానీ లేక ఒక దుష్టకార్యం చేయాలని కానీ అభిప్రాయం కలిగినప్పుడు, నా తాతలు ఎటువంటి వారు, నా ముత్తాతలు ఎటువంటి వారు, నా తండ్రులు ఎటువంటి పవిత్ర జీవితం గడిపాడు, నా మనస్సు ఏమిటి ఈ పాడు విషయాల మీదకి వెళుతున్నది సిగ్గుపడవన్నా. నేను ఋషివంశంలో జన్మించినటువంటి వాడిని, మా తాతండ్రులు పవిత్రాత్ములు, వాళ్ళ కడుపు తల్లుల కడుపు చేటు అని లేదు, దుర్మార్గులు తల్లుల కడుపు చేటుగా పుడతారన్నాడు ప్రహ్లాదుడు. తల్లుల కడుపు చేటుగా నేను పుట్టానా?
వాళ్ళ కీర్తిని, వాళ్ళ సాంప్రదాయాన్ని, వాళ్ళ మర్యాదను దాన్ని నిలబెట్టడానికి నేను పుట్టానా? ఫలానివాడు కొడుకండి, ఫలానివాడు మనవడండి, ఇలా పాడైపోయినాడండి అంటే అది అపకీర్తి కాదు, అది ఎంత చెడ్డ గౌరవం. అందువలన వాళ్ళను చూచైనా సిగ్గు తెచ్చుకోమన్నాడు. అని చెబుతున్నాడు. నాకు పూర్వం ఎక్కడి నుంచి వచ్చా నేను? ఋషి వంశం. ప్రతి వాళ్ళకు ఋషులు ఉన్నారుగా, ఆ ఋషి వంశం నుండి జన్మించినటువంటి వాడు. ఆ ఋషులు ఎటువంటి వారు? పవిత్రమైనటువంటి చెడ్డ పనులు చేశారా వాళ్ళు? పవిత్రమైనటువంటి వాడు. అట్లా ఆలోచించమన్నారు. కాబట్టి ఇక్కడ వెళ్ళేటటువంటి శుభవాసనయాయుక్త తదత్ర భవభూతయే పరం పౌరుషమాశ్రిత్య విజిత్యేంద్రియ పంచకం. కాబట్టి నీవు మంచిని పొందడానికి, ఆత్మహితమును పొందడానికి, ఆనందమును పొందడానికి, భగవదనుగ్రహాన్ని పొందడానికి పౌరుషమును అవలంబించి శుభవాసనను పొంది దాని యొక్క సహాయం చేత విజిత్యేంద్రియ పంచకం అని చెబుతున్నారు. ఇంద్రియ పంచకం 5 ఇంద్రియాలు. శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వ ఘ్రాణేంద్రియాలు. శ్రోత్రం అంటే చెవి, త్వక్ అంటే చర్మం, చక్షు అంటే కన్ను, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణేంద్రియం అంటే ముక్కు. ఈ 5 ఇంద్రియములను జయించు. ఎట్లా? పౌరుషమును ఆశ్రయించి దైవానుగ్రహాన్ని ఊతగా తీసుకొని గురువు యొక్క కృపను ఆధారంగా చేసుకొని నువ్వు ఈ విధంగా జయించు రామా. అందువలన బాగా వినిగ్రహిస్తారు, విశిస్తున్నాం. జై రమా రమణ గోవిందో. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామౌ 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 సీత రామౌ 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 సీత రామౌ 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 సీత రామో 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 సీత రామ 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 సీత. జయ రామచంద్ర మహారాజ్ की जय, सीता माई की। गोविंद राम राम गोपाल हरि हरि, 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 गोविंद राम राम गोपाल हरि हरि। जय रामचंद्र महाराज की जय, सीता माई की जय। రంగా రంగా నిన్నే నమ్మితి ఏ నాటికైన రంగాని పాదమే గతి, రంగా రంగా నిన్నే నమ్మితి ఏ నాటికైన రంగాని పాదమే గతి, రంగ రంగా నిన్నే నమ్మితి ఏ నాటికైన రంగాని పాదమే గతి, రంగా రంగా నిన్నే నమ్మితి ఏ నాటికైన రంగాని
నమ్మితి ఏనాటికైన రామాని పాదమే గతి. రామ రామ నిన్నే నమ్మితి ఏనాటికైన రామాని పాదమే గతి. రామ రామ నిన్నే నమ్మితి ఏనాటికైన రామాని పాదమే గతి. కృష్ణ కృష్ణ నిన్నే నమ్మితి ఏనాటికైన కృష్ణాని 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 పాదమే గతి. రమణ రమణ నిన్నే నమ్మితి ఏనాటికైన రమణాని 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 పాదమే గతి. జై భగవాన్ శ్రీ రమణ మహర్షి దేవునకు, జై భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస దేవునకు, జై భగవాన్ శ్రీ బ్రహ్మానంద యోగి బ్రహ్మానంద తీర్థ యోగీశ్వరులకు, సర్వదేవులకు సర్వభక్తులకు సర్వజ్ఞానులకు సర్వ ఋషులకు. ఓం నమో భగవతే శ్రీ సత్యానందాయ. గీతామృతముతో అలరారుచున్న భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారి దివ్యవాణిని 10 ఆడియో క్యాసెట్ల ద్వారా సమర్పించువారు కీర్తిశేషులు శ్రీ తాటికొండ లక్ష్మణ్ గారి కుమారుడు శ్రీ తాటికొండ గంగాధర్ గారు. మరియు 1 ఆడియో క్యాసెట్ ద్వారా సమర్పించువారు కీర్తిశేషులు శ్రీ బండి లింబయ్య గారి కుమారుడు